హాయ్ హలో నమస్తే. నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫర్ సాటర్డే బిగ్ బాస్ అనాలిసిస్. సారీ అండి, నిన్న కొంచెం రాలేకపోయాను అనాలిసిస్ చెప్పడానికి. జస్ట్ బికాస్ ఒక చిన్న ట్రాజడీ అనేది మనందరి లైఫ్లో ఏర్పడింది అన్న ఒక దీంతో, ముఖ్యంగా మన మన బాలు గారు నిన్న 1:04 ఆయన వేరే లోకానికి వెళ్ళిపోయారు, మనందరినీ ఒంటరిగా వదిలేసి. అఫ్కోర్స్ 40,000 పాటలు మనందరికీ ఇచ్చి వెళ్ళిపోయారు అనేది అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్. బట్ ఇవాళ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి, అలాగే ఫ్రైడే ఎపిసోడ్కి సంబంధించి, ఆల్రెడీ ఫ్రైడే ఎపిసోడ్ మీరు అందరు చూసే ఉంటారు. వెరీ స్మార్ట్. ఎక్కడ అంటే కనీసం ఒక పాయింట్ ఇది క్లియర్గా చెప్పుకోవాలి, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అని చెప్పుకోవడానికి ఎవ్రీ వన్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. బిగ్ బాస్ చెప్పినట్టుగా అటు హ్యూమన్స్ టీమ్ కావచ్చు, ఇటు రోబోస్ టీమ్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా పొటెన్షియల్గా గేమ్ ప్లే చేయడం అనేది జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే రోబోస్ అనేది గెలిచారు. నోయల్ జైలుకి వెళ్ళాడు. స్పెషల్ ఎంట్రీ కింద స్వాతి దీక్షిత్, గతంలో మనం ఆల్మోస్ట్ 2 weeks నుంచి చెప్పుకుంటున్నాం, తను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి వచ్చింది. లాంజ్ ఓపెన్ అయింది, ఇంప్రెస్ చేయడానికి ఎవరెవరో ఏదో చేశారు. ఆల్రెడీ అవన్నీ కూడా ఏంటంటే సిల్లీ థింగ్స్ అయింది అనుకోవాలి. ఓకే, సాటర్డే నాగార్జున గారు వచ్చారు, బట్ వచ్చి రావడంతో ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతో కాస్త ఎమోషన్ తోటి స్టార్ట్ అయింది. ఎందుకు అనేది చాలామంది ఊహించే ఉంటారు. ఎందుకు అనేది నేను చెప్పమంటారా? ఇది బిగ్ బాస్ గురించి అని కాదు, బట్ నాగార్జున గారి పర్సనల్గా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి రిలేషన్ చాలా డిఫరెంట్. ఎందుకు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాగార్జున గారికి పాడడం వేరు, నాగేశ్వరరావు గారికి పాడడం వేరు. నాగేశ్వరరావు గారికి ఆయన గొంతుతోటే పాటలు పాడడం, నాగార్జున దగ్గరకు వచ్చేసరికి ఆయన గొంతుతోటే పాటలు పాడడం. అంటే ఇక్కడ పాడుతున్నది బాలు గారు అయినా మనకు కనిపించేది అటు నాగేశ్వరరావు గారు, ఇటు నాగార్జున గారు. సో అంతటి వేరియేషన్ చూపించడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీతోటి ఉన్నటువంటి రిలేషన్, ఇవన్నీ కూడా గుర్తొచ్చి ఎస్ వీ హ్యావ్ టు గివ్ అ ట్రిబ్యూట్ టు ఎస్పి బాలు గారు. సో దాంతో షో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇద్దరే అనే మూవీలో నాగేశ్వరరావు గారు ఒక పక్కన, నాగార్జున గారు ఒక పక్కన ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కలిపి ఒకటే పాట ఆయన పాడడం, అది చాలా మెమరబుల్ మూమెంట్ ఆయనకి. అట్ ద సేమ్ టైం అన్నమయ్య, రామదాసు అనే సినిమాలు నాగార్జున గారికి ఎంత పేరు తీసుకొచ్చాయో అందరికీ తెలిసిందే. దాంట్లో ఒకటి కామన్గా కనిపించేది, నాగార్జున గారి డబ్బింగ్ నాగార్జున గారే చెప్పుకున్నారు, కానీ అన్నమయ్యకి కానీ శ్రీరాముడికి కానీ డబ్బింగ్ చెప్పింది బాలుగారే. సో ఆ ఎమోషన్ కూడా బాలుగారికి సంబంధించి నాగార్జున గారికి ఉంది. సో వాట్ ఎవర్, లెట్స్ కమ్ టు ద గేమ్. ఇంకెక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నా ఎమోషన్ తోటి. మొత్తానికి గంగవ్వ గురించి చాలా ముందే చెప్పానండి నేను. షీ ఈజ్ వెరీ స్మార్ట్. మనం అనుకుంటున్నాం కానీ ఏదో పల్లెటూరు నుంచి వచ్చింది తెలియదు అని మనకు అనుకుంటున్నాం తప్పితే షీ ఈజ్ ప్లేయింగ్ వెరీ క్లవర్ గేమ్. అది ఫస్ట్ నుంచి అర్థమవుతూనే ఉంది. ఫస్ట్ వీక్ ఒక్కటే, తర్వాత తనకి హెల్త్ బాగాలేదు అన్న ఆ పాయింట్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళని జడ్జి చేయడంలో అవ్వచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయడంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా గంగవ్వ ఈజ్ సూపర్ స్మార్ట్, అది పక్కా. అండ్ దెన్ ఇవాళ ఎపిసోడ్ కాస్త సాగింది. అండ్ ఆఫ్ కోర్స్ దానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరి గురించి ఏ క్వాలిటీస్, ఎవరు ఏం చేశారు అని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అనిపించాయి. అయితే నాకు ఎక్కడో కుమార్ సాయి చెప్పినటువంటి రీజన్స్ అభిజిత్ గురించి అండ్ అఖిల్ గురించి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంటే తనకి పూర్తిగా తెలియకుండా మాట్లాడా, లేదు కావాలని చెప్పి టార్గెట్ చేశారు తనని. ఎందుకంటే ఫస్ట్ ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసరికి పడవలో తనున్నాడు, ఫస్ట్ ఎలిమినేషన్ కొత్తగా వచ్చా కాబట్టి వెళ్ళిపోవని అందరూ అని అడిగారు అన్న పాయింట్ తోటి వీళ్ళిద్దరిని టార్గెట్ చేశాడా అని నాకు అనిపించింది. అది మీకు కూడా అనిపిస్తే యూ కెన్ మెన్షన్ దట్. అండ్ మోనాల్కి, అఖిల్కి, అభిజిత్కి ఈ ట్రయాంగిల్ అక్కడ ఏం లేకపోయినా సరే బిగ్ బాస్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉంది అని మనం ఫీల్ అవ్వాలి. వీళ్ళ మధ్యలో వాళ్ళు గొడవలు పడినా, వాళ్ళు మాట్లాడుకోకపోయినా మనమే ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఫీల్ అవ్వరు, మనమే ఫీల్ అవ్వాలి. వాళ్ళ మధ్యలో ఏదో ఉంది, ఒకరికి గొడవలు అవుతున్నాయి, వాళ్ళకి మధ్యలో క్లియర్గా అవ్వాలి అని చెప్పి మనం మాత్రమే ఫీల్ అవ్వాలి. డూ యూ అగ్రీ విత్ దట్? నా పాయింట్తో మీరు అగ్రీ అవుతున్నారా? ఇదైతే నా పాయింట్ అండి, అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ చెప్పింది ఎవరు, అబద్ధాల కోరు ఎవరు అంటే
మోనాల్ అని చెప్పింది. కాకపోతే ఈ టైంకి మోనాల్ అని చెప్పేసరికి అటు అభిజిత్ కానీ ఇటు అఖిల్ కానీ సాడ్ ఫేస్ పెట్టి కూర్చున్నారు. సో అక్కడ కూడా మళ్ళీ నన్ను తప్పపట్టకండి నేను చెప్పిన దాని మీద. ఎందుకు చెప్పింది అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు అవన్నీ కొంచెం ఫేక్ అనిపిస్తున్నాయి, ఎందుకో తెలియట్లేదు. అంటే తను గేమ్ ఆడేటప్పుడు ఒకలాగా, టాస్క్లో ఉన్నప్పుడు ఒకలాగా అన్నట్టుగా ఉందా అని. ఓకే ఫైన్, అది కూడా అయిపోయింది. దేవి దగ్గరకు వచ్చేసరికి వెరీ మిస్చీవియస్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అంటే చాలా ఓపెన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తన ప్రీవియస్ దాన్ని ఏమంటాం కెరియర్ నుంచి వచ్చిన ఆ ఇంపాక్ట్ అవ్వచ్చు, అది గేమ్లో పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్కి సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు యునానిమస్గా అందరూ లేచి సారీ చెప్పేటప్పుడు దేవి ఒక్కరితే, నేను ఒక్కరిదాని ఏదో తెలుగులో మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నేను వాళ్ళకి సజెషన్స్ ఇచ్చాను వాళ్ళు తీసుకోలేదు అన్న ఫీలింగ్లో ఉంది. బట్ దేవి కూడా అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతుంది. అంటే అది బిగ్ బాస్ అబ్జర్వ్ చేశాడా లేదో నాకైతే తెలీదు, నేనైతే అబ్జర్వ్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో పాటు తను కూడా లేచి బిగ్ బాస్కి కొంచెం సారీ చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఎలిమినేషన్కి సంబంధించి అడిగినప్పుడు ఫస్ట్ రోబో అండ్ హ్యూమన్ టాస్క్లో తననే ఫస్ట్ కిల్ చేశారు అంటే అందరూ కలిసి ఎందుకు కిల్ చేశారు అన్నప్పుడు టార్గెటెడ్ అని చెప్పింది. అంటే జస్ట్ బికాస్ ప్రీవియస్ వీక్ సంబంధించి రిజల్ట్స్ ఇవన్నీ పెట్టుకొని టార్గెటెడ్ అని చెప్పిందా ఇంకోటి చెప్పిందా అనేది తెలీదు. దెన్ హరియానా వచ్చేసి ఎవరి గురించి, మన అభిజిత్ గురించి చెప్పింది ఏంటంటే ఫస్ట్ సోహైల్ చిరాగ్గా ఎవరుంటారు ఏంటి అంటే సోహైల్ అని చెప్పింది. దెన్ కన్వర్ట్ అయ్యి కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతాడు అని వాళ్ళిద్దరి మధ్యలో ఇది ఇన్సిడెంట్ జరగడం. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడింది ఏం లేదు. బట్ సోహైల్కి హరియానాకి ప్రీవియస్ మన ఎపిసోడ్లో మనం చూసే ఉంటాం ఈ రోబో అండ్ హ్యూమన్ గేమ్లో ఎట్లా డిస్కషన్స్ అయ్యాయి ఏంటి అనేది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఎక్కువ క్రెడిట్స్ ఎవరికి వెళ్తాయి అంటే ఇందాక గేమ్ ప్రకారం అందరూ కూడా గంగవ్వ అన్నారు ఏంటంటే షాప్ లీడర్ అన్న పాయింట్ దగ్గర. కానీ నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారమే కాదు, యునానిమస్గా పబ్లిక్ అందరూ అన్నది స్మార్ట్ లీడర్ అక్కడ ఎవరున్నారు స్ట్రాంగ్ లీడర్ అంటే అభిజిత్ పేరు చెప్పారు. ఎస్, హీ డిజర్వ్ దట్, అది అక్కడ ఒక పాయింట్. అండ్ కుమార్ సాయి చెప్పినటువంటి విషయం ఈ నకిలీ ఫేక్ అంటే అభిజిత్ అని చెప్పడం, ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు దివి కూడా చెప్పింది ఏంటంటే అభిజిత్ అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు, గేమ్ అంటే టాస్క్స్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఉండే క్యారెక్టర్ వేరు, నార్మల్గా బిహేవ్ చేసే క్యారెక్టర్ వేరుంటుంది. టాస్క్లోకి వచ్చేసరికి ఎట్లయినా గెలవాలి, లేదు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేయాలి అన్నటువంటి పర్ఫార్మెన్స్ తనిస్తాడు. బట్ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం అందరితోటి చాలా కూల్గా ఉంటాడు, ఎక్కడ బ్యాలెన్స్ అనేది తప్పదు అని చెప్పడం. సో అక్కడ అర్థమవుతుంది చాలా పాయింట్స్ అనేది. అండ్ తర్వాత పాయింట్ వచ్చేసి అఖిల్కి అభిజిత్కి మధ్యలో ఇద్దరి మధ్యలో పర్సనల్గా ఏమైనా చిన్న గ్లిచ్ అనేది వచ్చిందా అని చూస్తే కుమార్ సాయి చెప్పాడు యారా అండం, ఏజ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మాట్లాడాను. నాకు తెలిసింది నేను ఈ ఎపిసోడ్స్లో ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. బట్ దేవి చెప్పడం కూడా ఇది ఒకటి వచ్చింది అని చెప్పింది, కానీ పూర్తి డీటెయిల్స్ అయితే తను కూడా ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చినట్టయితే కనుక అభిజిత్ ఆల్రెడీ అఖిల్ తోటి కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నాడు, సార్ట్అవుట్ అయిపోయిన ఇష్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ దీంతో ఫేక్ అనడం కుమార్ సాయి చేసిన తప్పేమో అని నాకు కూడా అనిపించింది. అది మీకు కూడా అనిపిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ దెన్ ఇంకేమున్నాయి ఇక్కడ, యాక్చువల్లీ ఇక్కడ మోనాల్కి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం ఈ క్లాష్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అభిజిత్ అఖిల్ మోనాల్ అన్న దగ్గర అంటే నాకు ఎందుకో బిగ్ బాస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎపిసోడ్స్ అన్నీ చూస్తున్నాము, ఎవరెవరి కన్వర్జేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని చూస్తున్నాం. ఎందుకంటే మొన్న కన్వర్జేషన్స్లో కూడా స్వాతి దీక్షిత్తో పర్సనల్గా మాట్లాడిన, అంటే పులిహార కలుపుతాడు బేసిక్గా, అది అందరికీ తెలిసిందే, సరదాగా అనుకుందాం పులిహార కలిపినా ఏం చేసినా కానీ అభిజిత్కి సంబంధించి మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తాడు అనే ఒక ఫీలింగ్ అయితే నా వరకు ఉంది. ఎందుకంటే మోనల్కి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అభిజిత్ ఎట్లా చేశాడు మోసం చేశాడు అని చెప్పి రోబో హ్యూమన్ టాస్క్లో వచ్చినా కానీ అంతకుముందు ఉన్నా కానీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, నేను మాట్లాడను అది ఇది నేను నమ్మను ఇంకా అని చెప్పింది. బట్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్లియర్ పాయింట్ చెప్పాడు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్. టాస్క్స్ అనేవి బిగ్ బాస్ ఇస్తాడు, బట్ మనం గేమ్లో ఉన్నాం, గేమ్లో ఉన్నప్పుడు మనం ఎవరితో ఎలా బిహేవ్ చేస్తాం అనేది ఓపెన్గా ఉంది. బట్ టాస్క్ దగ్గరకు వచ్చేసరికి ఏదర్ గెలవాలా ఓడిపోవాలా ఈ రెండే ఉంటాయి. దాంట్లో ఒక టీంకి ఖచ్చితంగా గెలవాలని ఉంటుంది, నేను అందులో ఉన్నానంటే ఖచ్చితంగా గెలవడానికే ట్రై చేస్తా. టాస్క్స్లో ఉన్నప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తారు. దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ అని ఒక మంచి క్లారిటీ అభిజిత్కి ఉంది అనేది నా నమ్మకం. సో దాంతో వాళ్ళ మధ్యలో ఉన్న ఈ క్లాషెస్కి సంబంధించి మిగతా వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ రావడం అనేది జరిగిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అండ్ దెన్ అవినాష్, యా డెఫినెట్లీ నేనైతే చెప్తున్నానండి, ఇది నోట్ చేసుకోండి. ముక్కు అవినాష్ ఖచ్చితంగా టాప్ 10లో ఉంటాడు, ఇది రాసి పెట్టుకుంది, డౌటే లేదు. అంటే ఇక్కడ క్యారెక్టర్ పరంగా కానీ తన బిహేవియర్ పరంగా కానీ, అంటే తనకు వచ్చిందో తను చేస్తున్నాడు తప్పితే రాని దాన్ని తెచ్చుకుని చేయాలి అన్నట్టయితే చేయట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ 2 weeks బ్యాక్ నేను చెప్పా, కుమార్ సాయి వచ్చిన వెంటనే అవినాష్తో కంపేర్ చేసినప్పుడు ఇద్దరు కమేడియన్సే, ఒకళ్ళు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఒకళ్ళేమో మన టెలివిజన్ ఛానల్స్లో ఉండి చేసి వచ్చాడు బాగా గట్టిగా, పబ్లిక్లో ఎవరికి ఎక్కువ ఇంప్రెషన్ ఉంది అన్నప్పుడు నేను ఎక్కువ చెప్పింది అవినాష్ గురించి చెప్పాను. అండ్ కుమార్ సాయి గురించి కూడా చెప్పాను. ఈ రోజుల్లో అనే మూవీ తోటి, దాని తర్వాత కొలంబస్ అనే మూవీ తోటి చాలా పాపులర్ అయ్యాడు. తన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. తను చేసిన కామెడీకి పడి నవ్వుకున్నారు. ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. కానీ ఇప్పుడు హౌస్లో ఉన్న దానికి కూడా డిఫరెన్షియేషన్ చెప్పడం జరిగింది. ఏంటంటే అవినాష్ వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీ మినిట్ తను ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అలాగే ఉంటున్నాడు. బట్ కుమార్ సాయి ఎలా లేడు అన్నది స్పష్టమైంది. అందుకని చెప్పి ఇప్పుడు కూడా నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాను, అవినాష్ టాప్ 10లో ఖచ్చితంగా ఉండి తీరుతాడు. అండ్ దెన్ కమింగ్ టు సుజాత, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎస్, షీఈస్ ఫైటింగ్. గేమ్లో ఎట్లా జరిగినా ఏం జరిగినా దాని ప్రకారం చూసుకుంటే మొత్తం హ్యూమన్స్ అందరూ ఓడిపోయారు, బట్ టఫ్ ఫైట్ ఇచ్చారు అన్నది కాబట్టి వాళ్ళందరూ బతికిపోయారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ టైప్లో చూసుకుంటే సుజాత స్టిల్ కన్ఫ్యూజ్డ్ కిడ్ అనుకోవాలి, అది ఒకటి. అండ్ దెన్ గంగవ్వ, వద్దండి నేను గంగవ్వ గురించి చెప్పను, అస్సలు చెప్పను, పొరపాటును కూడా చెప్పను. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, నమ్మొద్దు. గంగవ్వ ఫస్ట్ 2 weeks మాత్రమే నార్మల్గా ఉంది, మిగతాదంతా తన గేమ్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చూపించారు ప్రోమోలో గంగవ్వ ఏం చేసింది, తన అడగడం కూడా చూపింది. అంటే ఇదంతా ఇంట్లో వాళ్ళు చూస్తారా అంటే తనకే తెలుస్తుంది, ఎస్ ఐఎమ్ ప్లేయింగ్ గేమ్ అనేది, అండ్ అందరికీ తెలుసు షీ ఈజ్ ప్లేయింగ్ ఎ పర్ఫెక్ట్ గేమ్. అండ్ దెన్ అమ్మ రాజశేఖర్, ఎస్ డెఫినెట్లీ ప్రామిసింగ్ క్యాండిడేట్. పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా ప్రతి ఒక్కళ్ళతోటి కూల్గా ఉంటున్నారు. అఫ్కోర్స్ ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేది కాస్త మంచి ఐడియా ఉంది. అండ్ దెన్ లాస్య, స్వాతిని చెప్పింది ఏంటి అంటే ఆల్రెడీ గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఎవరితోటి క్లోజ్గా ఉండాలి అన్న దాంతో తను అభిజిత్ అండ్ నోయల్, హారిక వీళ్ళతోటే ఉంటుంది, మిగతా వాళ్ళతో ఇంకా టైం స్పేస్ ఇవ్వాలి అని సజెషన్ ఇచ్చినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం మొన్న అమ్మ రాజశేఖర్ గారి విషయంలో ఏదైతే తొందరపడి నోరు జారిందో, జరగని ఒక ఇన్సిడెంట్, అంటే అది వాళ్ళ పర్సనల్ కింద అనుకోవడానికి తిను ఎందుకు నోరు జారిందో అదే టైప్ ఇక్కడ కూడా ఇచ్చింది అన్న ఒక నెగిటివ్ పాయింట్ లాస్ట్ టైం మీద వచ్చింది, ఈవెన్ దో షీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ దెన్ మిగతా వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది చూసుకుంటే మోనల్ చెప్పింది మొత్తానికి అందరి గురించి, నవ్వొస్తుంది నిజంగానే. ఇక్కడ ఎవరు చెప్పాలి ఏంటి అనే దానికి చూసుకుంటే ఏ అనేవాళ్ళు హ్యాపీనా, సేఫ్ అయింది కాబట్టి ఏ అనేవాళ్ళు ఇప్పుడు హౌస్లో హ్యాపీనా అని అడిగినప్పుడు ఇక్కడ ఏస్ ఎంతమంది ఉన్నారంటే 3 అని చెప్పింది. యాక్చువల్లీ అక్కడ 4 ఉన్నారు, అఖిల్, అభిజిత్, అవినాష్ అండ్ హరియానా, 4 years. ఓకే, వాట్ ఎవర్. అఖిల్ అండ్ అభికి ఆల్రెడీ ట్రయాంగిల్ క్రియేట్ చేశాడు కాబట్టి బిగ్ బాస్ అది నడుస్తుంది. అండ్ ఇంకా ఫైనల్లో మనకి నామినేషన్స్ ఫర్ ఎలిమినేషన్ ఎవరున్నారు, 5 మిగిలారు. హరియానా, కుమార్ సాయి, దేవి నాగవల్లి అండ్ హారిక, మెహబూబ్. సో వీళ్ళ 5గులో నేను లాస్ట్ టైం మీతో చెప్పినట్టుగానే లాస్ట్ వీక్లో నేను చెప్తాను నామినేట్ అయ్యేది ఎవరని. యాక్చువల్లీ నేను చెప్పాలి, బట్ నిన్న మనకున్నటువంటి ఒక ట్రాజిక్ సిచ్యువేషన్లో నేను ఎపిసోడ్ కూడా చేయలేకపోయినా. ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అఫ్కోర్స్ నేను కూడా మీలాగే ఉన్నాను, బాలుగారిని మీరెంత అభిమానిస్తున్నారో మీలాగే నేను కూడా ఒక అభిమానిని. మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అదే బాధలో ఉన్నాను, అందుకని ఎపిసోడ్ గురించి నేను చెప్పడం జరగలేదు. అండ్ యా, ఈ 2 episodes చూసిన తర్వాత మై ఇంట్యూషన్, అంటే బయట ఏదో వెబ్సైట్స్లో వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, అందరూ ఆల్రెడీ ఓట్స్ చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను చూశానండి ఓటింగ్స్, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది చెప్పారు. కొంతమంది ఏంటంటే దేవి ఎలిమినేట్ అవుతుంది, మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడు, లేదు మోనాల్ ఎలిమినేట్ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. బట్ మోనాల్ సేఫ్ అయిపోయింది నేను చూసిన దాని ప్రకారం. బట్ నా ఇంట్యూషన్ ప్రకారం 2 మాత్రం ఉన్నారు. ఏంటి అంటే
ఒకటి ఎందుకు అంటున్నానంటే మీకు చెప్పడానికి సిల్లీగా ఉండొచ్చు, బట్ మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ దేవి నాగవల్లి. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లో పనిష్మెంట్స్ అంటే ఈ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం అందరూ లేచి సారీ చెప్పినప్పుడు, నేను ఫస్ట్ ఇందాక కూడా చెప్పాను స్టార్టింగ్లో, దేవి ఇచ్చిన స్టేట్మెంట్కి నేను కూడా, ఎందుకంటే తను కూడా చాలాసార్లు ఇంగ్లీష్ పదాలు వచ్చాయి మాట్లాడడంలో అన్న పాయింట్ ఉంది కాబట్టి తను కూడా లేచి ఒక సారీ చెప్తే బాగుండేది. బట్ అక్కడ తన యాటిట్యూడ్ చూపిస్తూ నేను తప్పు చేయలేదు, మిగతా వాళ్ళందరూ తప్పు చేశారు, అంటే హౌస్మేట్స్లో ఉన్న వాళ్ళందరూ తప్పు, నేను తప్ప అన్న దాంతో కూర్చుండిపోవడం డిస్రెస్పెక్ట్ కిందకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మెహబూబ్ హ్యూమన్స్ అండ్ రోబోస్ దీనికి సంబంధించి తను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఇందులో సోహైల్ కూడా ఉన్నాడు. సోహైల్ ఆల్రెడీ సేఫ్ అయిపోయాడు కాబట్టి అది వేరే విషయం. సోహైల్ కూడా ఎట్లా రియాక్ట్ అయ్యాడు దానికి డబుల్ మెహబూబ్ రియాక్ట్ అయ్యాడు. అండ్ ఇంప్రెస్ చేయాలి అన్నప్పుడు స్మార్ట్గా అక్కడ ఏదో నాకు కండలు ఉన్నాయని చూపించడం, అంటే నేను ఇది ప్రజల పరంగా తీసుకోవట్లేదు, నా పరంగా కూడా తీసుకోవట్లేదు, అక్కడ అనిపించింది మాత్రమే చెప్తున్నా. అక్కడ చూసిన తర్వాత తనకి అనిపించింది ఏంటి అంటే ఏదో ట్రై చేస్తున్నాడు కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, కమ్యూనికేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనిపించింది. సో నా ఇంట్యూషన్ రేపు ఎలిమినేట్ అయ్యేదైతే ఖచ్చితంగా ఇదర్ దేవి ఆర్ మెహబూబ్, వీళ్ళిద్దరే. సో లెట్స్ వెయిట్ ఫర్ టుమారో ఎపిసోడ్. నేను పొరపాటున ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి, ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పడం, నేను చూసిన దాన్ని బట్టి చేస్తున్నాను తప్పితే వేరే ఏం లేదు. అండ్ ఎస్, మొన్న కూడా కాదు, నిన్న ఎపిసోడ్ చేయనందుకు ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నిన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు చనిపోవడం అనేది జరిగింది. ఆ బాధలో ఉండి తను చేయలేకపోయాను. ఒప్పుకుంటున్నాను, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ. ఆ బాధ నుంచి అందరూ బయటికి రావాలి, బాలుగారి పాటలు పాడుకుంటూ ఆయన ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలి, వారి ఆత్మశాంతి చేకూరాలని మనం అందరూ కోరుకుందాం. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైంది అని చెప్పి పొరపాటును తిట్టుకోకండి, లేమ్గా ఉంది అనుకోకండి భయ్యా. లాస్ట్ టైం మీ కామెంట్ చూసాను, నేను పేరు చెప్పట్లేదు. అండ్ ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. బట్ ఈ 2 డేస్లో అనుకోని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరగడం వల్ల కాస్త ఇలా జరిగింది అంతే తప్పితే వేరే ఏం లేదు. లెట్స్ ట్రై బెటర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, మీ పవన్ కృష్ణమూర్తి విత్ ఆద్య టీవీ. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ ఎపిసోడ్స్.